హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి వార్తా విశేషాలు, సో లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మన ప్రజావాణి తెలుగు ఆ పత్రికలో మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్ జిఎస్ఈసి కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. డిజిటల్ భద్రతే దీని ప్రధాన లక్ష్యమని వెల్లడి. తెలంగాణ రైజింగ్ లో గూగుల్ తోడ్పాటు అవసరమన్న సీఎం. వాస్తవానికి అవసరం, ఎందుకంటే ఈనాడు అయితే సైబర్ క్రైమ్స్ నేరాలు, అదేవిధంగా ప్రజలు మోసపోవడం, ఫోన్లు హ్యాక్ కావడం, సిస్టమ్స్ హ్యాక్ కావడం, సో ఈనాడు దీనికి చాలా భద్రత కల్పించాలంటే ఈనాడు మన హైదరాబాద్ లో తెలంగాణలో ఈ యొక్క గూగుల్ సేఫ్టీ సెంటర్ ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే ఈనాడు ఎంతో మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక సేఫ్టీ లేక. సో ఈనాడు ఎన్ని మీడియా సంస్థల్లో వార్తా పత్రికలలో ప్రచురించిన, ప్రజలకు అవగాహన చెప్పినా కానీ ఈనాడు ఎంతో మంది ఇంకా అమాయకంగా మోసపోతా ఉన్నారు, ఏదో ఒక విధంగా బ్రూడి గుర్తిస్తూ ఉన్నారు హ్యాకర్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు లింక్స్ వస్తే లింక్స్ క్లిక్ చేయొద్దు, మీరు అది చేయండి ఇది చేయండి మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశ పెట్టేసి ఏదో ఒక నెంబర్ కి క్లిక్ చేయండి అని చెప్పేసి చెప్తారు, లింక్స్ వస్తాయి. సో ఈ విధంగా మోసపోతారు. కాబట్టి మీ ఫోన్స్ హ్యాక్ అయితే, సిస్టమ్స్ హ్యాక్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సో ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలకు మంచి లబ్ధి చెందే విధంగా ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిజిటల్ ఈ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లే అని చెప్పారు. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిఎస్ఈసి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డిజిటల్ భద్రతే దీని ప్రధాన లక్ష్యం అని చెప్పారు. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ, మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశాం. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతోందని ఈ సందర్భంగా అన్నారు. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమిక, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మారాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి. ఈనాడు టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి సమస్యల పరంగా, అదేవిధంగా ఇబ్బందుల పరంగా ప్రతి ఒక్కటి మంచి ఆలోచన పూర్తిగా ఆలోచించుకోవాలి. ఈనాడు ఏదైతే డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నటువంటి టెక్నాలజీని మన తెలంగాణ రాష్ట్రానికి, మన భారతదేశానికి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఎందుకంటే అప్కమింగ్ జనరేషన్స్ టెక్నాలజీ పెరుగుతోంది, సైన్స్ పెరుగుతోంది, కాబట్టి సమస్యలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గూగుల్ సేఫ్టీ సెంటర్ మనకి రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. బనకచెర్లపై కేంద్రానికి ఫిర్యాదు. నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలవనున్న సీఎం. పోలవరం బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం. ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమం అన్నట్టు. వాస్తవానికి అన్యాయం జరుగుతుందంటే ఈనాడు సమస్యకు పరిష్కరించాల్సినటువంటి పెద్ద మనిషి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరిని విస్మరించకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా, రైతాంగానికి, తాగునీరుకు, జలాలకు, ఖచ్చితంగా పంటలకి ఇబ్బందికరంగా లేకుండా ఈనాడు చర్యలు తీసుకోవాలి. అటు బనకచెర్ల అయితేనేమి, సో ఆంధ్ర ప్రాంతానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సో దీనికి ఆల్టర్నేట్ గా ఏం ఆలోచిస్తారు? సో స్టార్ట్ చేసిరు, అది ఆపమంటే ఆపే పని కాదు. కాబట్టి ఈనాడు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా నష్టం జరగద్దు ఎవరికి అనే దిశగా ముందుకెళ్తే బాగుంటుంది. అనవసరమైనటువంటి గోధుమలు, పంచాలు, లొల్లులు పెట్టుకుంటే బాగుంటుంది. గోదావరి వృధా జలాలను వాడుకోవాల్సిందే. ఆనాడు కేసీఆర్ అభిప్రాయం కూడా ఇదే. బనకచెర్లకు తరలించాలన్న ప్రతిపాదన సమ్మతం కాదు. బీసీ రిజర్వేషన్ల కోసం 17న రైలు రోకో ఎమ్మెల్సీ కవిత వెళ్ళారు. బీసీ రిజర్వేషన్ కోసం నువ్వే మాట్లాడాలమ్మా. మీరు చేసిన అన్యాయానికి మళ్ళీ మీరు వచ్చి ధర్నాలు చేస్తారు. ముంగట్కే ఎంకకెళ్ళి ఓడాలి, ముంగట వచ్చి మళ్ళా పెద్ద పోయాలన్నమాట. ఇట్లుంటది. రైతు భరోసాపై మాట్లాడే అర్హత లేదు. బీఆర్ఎస్ నాయకులకు మంత్రి తుమ్మల కౌంటర్. వరుసగా 4వ రోజు రైతు ఖాతాలో నగదు జమ అన్నట్టు మనం చూసుకోవచ్చు. రైతుల ఖాతాలో పడిన డబ్బులు జమ అయినట్టుగా ఎలక్షన్స్ వస్తే ఆర్థిక దెబ్బలు వేసి కళ్యాణానికి తులంబంగారం గుడిస్తే అయిపోతుంది అంటారు. తులంబంగారం గుడి ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. G7 సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ. ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రపంచ దేశాలకు కూడా నరేంద్ర మోడీ గారు కోరుతున్నది నాడు ఉగ్రవాదాన్ని మనం పెంచి పోషించొద్దు, అలాంటి పెంచి పోషించే దేశాలను మనం వ్యతిరేకించాలి అన్నట్టు. అదే G7 సదస్సులో కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. బనకచెర్లపై అవసరమైతే సుప్రీంకి వెళ్తాం కాదు, వెళ్ళాలి. ఆల్రెడీ లేట్ అయింది, పోవాలి. అది ఏ విధంగా నష్టం జరుగుతుందో మీరు అక్కడ వివరణ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు. మరోమారు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. పోయిరా ఓవర్ ఖర్చు ఆ పైసలే కదా, 10 సార్లు పోయిరా, 100 సార్లు పోయిరా. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు కూడా కానీ ప్రయోజనం మాత్రంగా ఉండాలి. ఈనాడు ఉత్తుతం పోయేసి వస్తా అంటే కాదు. ఇక ఫాస్టాగ్ పాస్లు రానున్నాయి. 3000 పాస్తో 200 ట్రిప్పులు ఫ్రీ.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన అన్నట్టు చూసుకోవాలి. 3000 పాస్తో 200 ట్రిప్పులు ఫ్రీ అన్నట్టు అయితే ఇక పాస్లు అనమాట. ఆ పాస్ స్కాన్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వడం కుదరదు. ఏసీబీకి లేఖ ద్వారా కేటీఆర్ స్పష్టీకరణ. ఇవ్వడు అంటాడు, తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేసి ఇచ్చిన అంటే దీంట్లో ఒక డ్రామా గమనించాలి మనం చాలా. దాంట్లో ఏమో ఉన్నట్టుంటారు, అందుకే ఇస్తలేడు అనుకుంటారు. లాస్ట్ ప్రెజర్ నుంచి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఇవ్వాలి అంటే మళ్ళీ డిక్లరేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేవరకు ఏముంటుంది, దాంట్లో ఏముండదు. అన్ని ఎగ్గొట్టుంటాయి, ఆల్రెడీ అన్ని డిలీట్ చేసి మొత్తం క్లీన్ స్వీప్ చేసి పెడతారు హార్డ్ డిస్క్. ఈ డ్రామాలు అన్ని వాళ్ళే. గత 20 సంవత్సరాలుగా 10వ తరగతిలో జిల్లాలోని అత్యుత్తమ ఫలితాలు. అవర్ స్టూడెంట్స్ హు అచీవ్డ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇన్ SSC 2025. 561 మార్కులు. అదేవిధంగా రిషివర్ధన్ మనం చూసుకోవచ్చు 560, 560, 555, 543, 536, 519, 513, 510, 507 మార్కులు సాధించినటువంటి మరి ప్రతి తరగతిలో కేవలం 25 విద్యార్థులు మాత్రమే, అంటే స్పేషియస్ గా మంచి కాన్సన్ట్రేటివ్ గా స్టడీస్ చేయడానికి ఉన్నటువంటి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే రేడియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సూర్యాస్ రేడియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అన్నట్టు ఇరుకుళ్ళ ఆర్కేడ్ నియర్ రాళ్లబావి, సిరిసిల్ల. సో ఇదైతే విద్యార్థులకు మంచి స్కూల్ గా మనం భావించుకోవచ్చు. కాబట్టి ఉన్నటువంటి తల్లిదండ్రులకు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి కాబట్టి మంచి స్కూళ్లలో జాయిన్ చేస్తేనే వారి యొక్క జీవితాన్ని మంచి లైఫ్ ని ప్రసాదించిన వాళ్ళు అయితే. మనం ఏది చేసినా కానీ పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి కాబట్టి మంచి స్కూళ్ళలో వేయాలి. వారి యొక్క లైఫ్ ని తీర్చిదిద్దేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఉండాలి, మంచి టీచర్ ఫెసిలిటీస్ ఉండాలి. సో ఈ విధంగా పిల్లలు మంచి మార్క్స్ సాధించడం జరిగింది కాబట్టి మరి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. కాబట్టి త్వరగతిన మరి ఫుల్ కాకుంటే ఆ తల్లిదండ్రులు జాయిన్ చేయవలసిందిగా స్కూల్లో మేము కోరుతాం. ఐఐటి జేఈ ఫౌండేషన్ అన్నట్టుగా డిజిటలైజ్డ్ ఏఐ సపోర్ట్ గా మరి అన్ని వసతులతో కూడినటువంటి ఈనాడు అప్కమింగ్ జనరేషన్స్ కి ఏ విధంగా ఉండాలో స్కూల్ ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు బాగుంటుందని చెప్పి ఆశిస్తూ తల్లిదండ్రులు మీ యొక్క విద్యార్థులని ప్లాన్ చేసి ఆ స్కూళ్ళలో వేసి ఉంటే ఇలాంటి స్కూల్స్లలో వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.